ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. కలకత్తా కాళీ స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదగమ్మా, కదగమంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోళీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూయ ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరపిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలుడు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఆహా ఒక అక్క 5 రూపాయలు. ఓలి మసాలా ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్లు కొంటాం. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్త విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది. కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? చచ్చిపడిపోతాయి. ఒరే అప్పలకొండ, లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి? ఎవరండి? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా, నాకు ఇప్పుడే తెలిసి చెప్పాలి. చూడపోతే హౌస్ ఓనర్ ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నదా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుడు ఫ్యామిలీ. ఇంత పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ